వాట్సాప్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్. జెమినై గాడు కాదు, ఓన్లీ గూగుల్ క్రోమ్ ఇన్కోగ్నిటో. అంటే నెలకు ఒక అవతారం అన్నమాట అన్నది. ఫ్లాష్ మ్యాన్ కొండనేంటి దీపికా పడుకునే పిఆర్ టీమ్ తో కొలాబరేషన్ ఏమైనా చేశాడేంటి? అవునా? అబ్బా యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ కాదు, ఉదయ్ కిరణ్ అంటావు. గణేష్ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని పక్కన నుంచి పొగిడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. శివయ్యకి భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ అని సగం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ స్టాక్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్స్ కాస్త కాంట్రవర్షియల్ టాపిక్స్. మనం చూస్తూనే ఉన్నాం, చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్ జరుగుతున్నాయి. దాని గురించి మాట్లాడుకోవడానికి ఈ రోజు మీ ముందు వచ్చేసాం అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో కాస్త లైక్ చేయొచ్చుగా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి కంటెంట్ వస్తుంది. అండ్ ఆల్సో ప్యానల్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళ నవీన్ సాయి, మీ అందరికి తెలుసు, ద ఓజీ గై. అండ్ కొత్తగా వచ్చాడు మన దుష్యంత్. సో హీఈస్ ఆల్సో ఏ బీటెక్ ఫ్రెండ్ అనమాట. మేమందరం బీటెక్ ఫ్రెండ్స్. అది 6 అడుగులు అందగాడు. 6 అడుగులు కాదు, 6'3". ఆ కొత్తోడికి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? బుల్లితెర ప్రభాస్ అనొచ్చు వివిఐటికి. Yes, yes. లెట్స్ స్టార్ట్ ది వీడియో గైస్. చూద్దాం కాంట్రవర్షియల్ టాపిక్స్. ఓకే, అంటే నెలకు ఒక అవతారం అన్నమాట అన్నది. ఆగు, మొన్నటిదాకా కాదు, సినిమాకి అదే లేదు, నెలకు ఒక సినిమా వదులుతున్నాడు ఎట్లాగన్నా. యాక్చువల్ గా టాపిక్ ఇది కాదు. ఎందుకో ట్విట్టర్ లో బాగుండ్ అనిపించి తీసుకున్నా అనమాట ఇమేజ్. బాలయ్య బాబుకి లైక్ పాలాభిషేకం చేయబోతున్నాడు ఇంకో నెలలో. వన్ మంత్ లో బాలయ్య బాబు తాండవం చూపిస్తాడు ఈ స్క్రీన్ మీద కనిపించే మనిషి. మనకందరికీ తెలుసు, బండ్లన్న స్టేజ్ మీద ఎక్కి చాలా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఆ మాటలకి మనం ఇన్స్పైర్ అవుతాం అప్పుడప్పుడు. అండ్ ఆ మాటలకి మనం ఫ్యాన్స్ అవుతాం. అండ్ ఆ మాటలకి మనం అప్పుడప్పుడు ఎందుకు అనిపిస్తది. ఎందుకు నీ సో ఇలా ఎందుకు అనిపించే టాపిక్ రీసెంట్ గా 2 times జరిగింది. ఒకటి లిటిల్ హార్ట్స్ ఈవెంట్ అప్పుడు, అండ్ రీసెంట్ గా అయిన కే ర్యాంప్ ఈవెంట్ లో కూడా అయింది. కొత్త కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాప్, కళ్ళ గద్దాలు పెట్టుకుని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచే ఎట్లుండాలండి హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. మధ్యలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, భారత రత్న అది ఇది అని. అంటే చాలా మాటలు మాట్లాడారు. లైక్ బేసిక్ ఏంటంటే మెగాస్టార్ తోనే పోల్చేశారు కిరణ్ అబ్బవరం అన్నని. నాకెందుకో మధ్యలో మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని. అరే నాకెందుకో అనిపిస్తుంది బేసిక్ గా. లైక్ ఏంటంటే మొన్న రీసెంట్ గా మౌళి అన్న ఈవెంట్ లో జరిగింది, మౌళిది లిటిల్ హార్ట్స్ లో ఈవెంట్ లో జరిగింది. సో దట్స్ ఓకే, ఫైన్ అనుకుందాం. ఇంకో సెకండ్ టైం కూడా సేమ్ అలానే అంటే నాకు ఎందుకో పిఆర్ స్టంట్ అనిపిస్తుంది. మరి ఎంతవరకు నిజమో తెలీదు. లైక్ ఏంటంటే ఎప్పుడు ఇంతకు ముందు ఇలా లేడు కదా. ఎందుకు ఇలా అంటున్నానంటే రీసెంట్ గా ఒక వీడియో అది కూడా బయటకు వచ్చింది. లైక్ ఏంటంటే బండ్లన్న విజయ్ దేవరకొండని కాస్త పొగుడుతున్నాడు అనమాట. లైక్ ఎప్పుడు అన్నాడు? కానీ మాతో పాటు కష్టాలు పడి మాతో పాటు జర్నీ చేసాడు చూడండి, ఆ అబ్బాయి సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ. వాళ్ళ నాన్న గోవర్ధన్ అని మా ఫ్రెండ్. ఇక్కడ కష్టపడేవాడికి పిఆర్ స్టంట్ నాకు ఎందుకో విజయ్ దేవరకొండ పిఆర్ స్టంట్ అనిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సో బేసిక్ గా పిఆర్ స్టంట్ అనే నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు జనంలో హాట్ టాపిక్ అవ్వాలనా? అలా అయితే ఇంకా నెగిటివ్ అవుతాడు కదా. ఇప్పుడు ఈ ఈ ట్విట్టర్ వీడియో కింద కొన్ని రిప్లైలు ఉన్నాయి చూసావా? స్టార్ నెపో కిడ్స్ అనలేక అవుట్ సైడర్ కాబట్టి ఈజీగా అనొచ్చు కాబట్టి అనేసాడు. బండ్లను మనం టెంపరరీ కమీడియన్ లాగా గుర్తించాలి. కాదు ఇంకోటి కూడా అనుకోవచ్చు. విజయ్ దేవరకొండది లిటిల్ హార్ట్స్ అప్పుడు విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు కదా అదే మీటింగ్ కి. సో అదే మీటింగ్ లో లాస్ట్ లో అన్నాడు అనమాట, ఎవరేమన్నా నువ్వు పట్టించుకోకు అన్నట్టు సంథింగ్ ఒక వీడియో అన్నాడు అనమాట. సో దానికి కాంట్రవర్సీ కింద రిటర్న్ గిఫ్ట్ కింద ఎందుకో మన బండ్లన్న ఇచ్చాడు అనిపిస్తుంది. ఈ ఈవెంట్ లో ఇచ్చినట్టున్నాడు. ఈవెంట్ లో బండ్లన్నని పంపిస్తూ చిన్న చేసి పంపించాడు అంటావు. చిన్న ఇన్పుట్ ఇచ్చి ఈ టైప్ లో రియాక్ట్ అవ్వు, సో దట్ వి కెన్ గ్రాబ్ సమ్ అటెన్షన్. ఇద్దరు తిట్టుకొని సాయంత్రం కూర్చొని పెగ్గేస్తారంటావు. అంటే వాడైతే అదే అంటున్నాడు. మరి మైట్ బి ఒకటి పిఆర్ స్టంట్ అయినా అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే విజయ్ దేవరకొండ లిటిల్ హార్ట్స్ అప్పుడు అన్న మాటలకి ఫీల్ అయ్యి దానికి రెస్పాన్స్ కింద ఇక్కడ ఇచ్చినట్టున్నాడు ఏమో. అంటే ఇప్పుడు ఫీల్ అవడం ఎందుకు? ఫస్ట్ మనం అన్నందుకే కదా వాళ్ళంది. ఒకటి ఫస్ట్ బండ్లన్నే అన్నాడు, దాని తర్వాత దేవరకొండ అన్నాడు, దాని తర్వాత మళ్ళీ బండ్లన్నీ ఇచ్చాడు ఇప్పుడు. సో ఇది మళ్ళీ ఇప్పుడు దేవరకొండ ఏమంటాడనే దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరురా నువ్వు?
కాదు వీళ్ళ ఇద్దరి మధ్యలో కాంట్రవర్సీ పెరుగుతా పోతుంది. అంటే అది పెరుగుతా పోతుందో స్క్రిప్ట్ తో పెంచుతా పోతున్నారా అనే డౌట్ ఉందంటావా? మైట్ బి. నాకెందుకో ఇది కాంట్రవర్సీ పెద్దది అవ్వదేమో, ఒక వారం రోజుల తర్వాత ఇద్దరు ఒకటే స్టేజ్ మీద హగ్ చేసుకొని మావా అంటారేమో అని డౌట్. మావా నా డౌట్ అంటారా? ఏంటంటే నాకు అర్థం కాదు. బండ్లన్న ఈ స్కోర్ మెగా ఫ్యాన్ అవునా? ఉమ్, ఎవడో ఒకడు ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అదే కోర్ బేసిక్ మెగా ఫ్యాన్, కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే, ఎవడో ఒకడు ఉంటాడు. వాడేం చేస్తాడు తెలుసా? అలాంటి పోస్టుల కింద తెచ్చదుగో ఈ ఫోటో పెడతాడు. అంటే ఈ లింక్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అది నాకు తెలీదు, నన్ను వదిలే. తప్పకూడదు ఇప్పుడు ఈ కేసులు అవుతున్నాయి, వద్దు. ఒక మేము ఉంటుంది చూడు, రీల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నాన్న, సో అలాంటి కైండ్ ఆఫ్ జరిగినట్టుందని నాకు అనుమానం. బేసిక్ గా లైక్ ఏంటంటేరా, ఇప్పుడు పిఆర్ లేనిది పని జరగట్లేదు ఏదైనా కూడా. అమ్మా ఇప్పుడు మేకప్ వేసుకున్నప్పుడు అందంగా ఉంటారమ్మా, మేకప్ చేస్తే ఒరిజినాలిటీ వస్తుంది. ఇప్పుడు మేకప్ దొరికిపోయింది ఇప్పుడు. అరే ఎంతైనా నువ్వు ఏదైనా కాజల్ ఈస్ ఫర్ ఎవర్ లవ్ రా, బాగుంటది కాజల్. చెప్పక్కర్లా అది ఇండస్ట్రీ చెప్పింది 10 ఏళ్ళు. 90 వేసి వచ్చినట్టున్నాడు. కష్టపడితే సక్సెస్ వస్తది, ఊరికే వాట్సాప్ అంటే రాదు. మళ్ళీ కాదులే. మళ్ళీ కాదులే. వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళంతాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొచ్చాను. ఈ రోజుల్లో అంటే మనకి ప్రేమ కావాలి. ప్రేమతో కష్టంతో ఖర్చు చేస్తే బ్లాక్ బాస్ ఇంటికి వస్తుంది. వాట్సాప్ అంటే రాదు. మా కొండన్నా వాట్సాప్ పర్సనల్ అంట. అప్పట్లో మాకు బాగా గుర్తు, ఇందాక ఆయన చెప్పినట్టు. అప్పుడు నువ్వు ఏడన్నావు, ఇప్పుడు వచ్చావు. తాతని మున్ని మధ్య ఇండస్ట్రీకి వచ్చావంటాడు. మీ దగ్గరికి వచ్చేస్తే మీ దగ్గరికి వచ్చిందేనండి, ఇంకా అప్పుడు పుట్టలేదంగా. పుట్టలేదు, మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న. అదే నరేంద్ర మోడీని ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్, కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ వాళ్ళని మనలాగా అనుకుంటే మనం అంత కంట్రోల్ ఎవరంటారు. నాకిష్టమైన స్నేహితుడు ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం, అలవాటు చేసుకుంటే కష్టం. నేను శత్రువు మీద చేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం. కొందరిని ఇష్టపడాల ఆకాశంలో ఉన్న హీరో గారి గురించి ఎంతమంది గుండెలు తడపడానికి వచ్చే ఒక చిన్న వర్షపు చినుకు, స్నేహ ఋతు పవనం పవన్ కళ్యాణ్. పవర్ స్టార్, పవర్ స్టార్, పవర్ స్టార్ అనేసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకున్నంత పొగరుందరా లఫాట్ అని చెప్పే పవర్ స్టార్. నేను ఒకటి చెప్తారా, అది పక్క ప్రతి ఈవెంట్ లో జరిగేదే. లైక్ పవన్ చెప్పు. కళ్యాణ్ ఈవెంట్ అంటే ఐ మీన్ అది కావాలని పెడతారో తెలీదు, అది మరి ఫ్యానిజం తో వస్తుందో తెలీదు. ఈ 2 ways, either 2 ways లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని పక్కన నుంచి పొగిడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఈదర్ త్రివిక్రమ్ అండ్ బండ్లన్న, ఇంకా చాలా మంది ఇచ్చారు. ప్రతి సినిమాలో కూడా హైప్ ఇస్తారు కాదనట్లా. కాకపోతే ఈ 2 సినారియోస్ బాగా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. బండ్లన్నదైతే ఊరమాస్. బండ్లన్నీ రాసుకొచ్చుకుంటారు అలాంటివన్నీ. బండ్లన్న రాస్తాడు రాయకుండా ఎవరికి అంత స్పాంటేనిటీ ఉండదు అసలు. ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చిన డైరెక్టర్ గారికి ఎరగదింగేశారు ఆ సినిమా. పోతానంతే. ఫ్రెండ్ ఫోన్ చేసి, గణేష్ ఈ మధ్య నిర్మాతల పరిస్థితి బాగోట్లేదు, నీకు ఎల్ఐసి పాలసీ చేపిస్తారా, బీమా చేపిస్తారా అన్నాడు. ఆడికి ఒకటి చెప్పా, నాకెందుకు ఎల్ఐసి పాలసీ, నాకు మెగా పాలసీ ఉంది, మెగా హీరోల బీమా ఉంది అన్న. అయితే ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి, మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ బండ్లన్న. మినీ బండ్లన్న ఎస్కే ఉంది కదా, ఎస్కే బండ్లన్న కలిసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలి. దాని టైటిల్ ఇంటర్నల్ మెగా వర్షన్ పెడితే ఎలా ఉంటుంది అంటావు? ఇది బాగుంటది, ఇది బాగుంటది మా నేను ఇందా. అవసరం ఇది. మాకు ఇద్దరితో ఒక డిబేట్ కావాలండి లైవ్ లో. నాకు డిబేట్ కాదు, బతుకు జట్కా బండిలో వీళ్ళిద్దరిని హోస్ట్ గా పెడితే ఉంటది చారి మాల్ అంటే ఇప్పుడు బండ్లన్న లాయర్ సాల్వ్ చేయడం ఏమో కానీ వీళ్ళిద్దరు కొట్టేసుకుంటారు. ఒరే యదవా అంటే ఒసే యదవా అంటాడు. నువ్వు హీరోయిన్ గా స్ట్రైట్ గా వచ్చావమ్మా, నువ్వు డైరెక్ట్ గా. గణేష్ గారు మావా హీరోయిన్ గా నువ్వు స్ట్రైట్ గా వచ్చావని అడుగుతాడేంది మావా? ఇంకొంచెం రెచ్చిపోతే సీక్రెట్ లీక్ చేసేవాడు. ఆంటీ అంత దారుణం ఇంకోటి ఉండదు మావా. ఇఫ్ ఓం రావుత్ మేడ్ బాహుబలి,
ప్రభాస్ ఫ్యాన్స్ సారీ సారీ ప్రభాస్ fans కి పండగేగా. ముందే ముందే సారీ చెప్తున్నా. ఈ క్లిప్ చూసి సడన్ గా ఓమ్రాత్ కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళరుగా వీళ్ళు. వెళ్ళినా ఆశ్చర్యపోతున్నా. ఈద్రా తమన్నానా ఈడెవడో కానీ బాగా అన్నకు చేశాడు అంత మామ. విజన్ ఉండదే. ఇక్కడ కూడా ఫెయిలారా? ఓకే గైస్, హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ఇలాంటి కంటెంట్ ఇంకా చేస్తాం, లైక్ కాంట్రవర్షియల్ టాపిక్స్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో, లైక్ వీల్ ట్రై టు రియాక్ట్ ఆన్ దట్. దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ సైనింగ్ ఆఫ్.